హలో అండి, నమస్తే. నేను మీ రాధ. నేను ఈరోజు చాలా సింపుల్ స్నాక్ ఐటమ్ సగ్గుబియ్యం మిక్చర్ను చేస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్ అండి. ఇవి తడివి కాదు, పొడివే. కొబ్బరి, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, కరివేపాకు, ఒక 2-3 స్పూన్ల జీడిపప్పు, వేయించిన వేరుశనగ పప్పు, రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే సగ్గుబియ్యం వేయాలండి. అప్పుడే మనకి సగ్గుబియ్యం అనేది చాలా బాగా పొంగుతాయి. ఆయిల్ కాగకుండా వేస్తే మనకి సగ్గుబియ్యం అనేవి అంత బాగా పొంగవండి, పర్ఫెక్ట్గా రావు. ఇవి పొంగినమ్మిటే వేగినట్లు కాదు, గెంటితో మనము దగ్గరే ఉండి అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇవి సగ్గుబియ్యము సరిగ్గా వేగకపోతే మనకి పళ్ళకు అనేది అంటుకుంటాయండి. వీటిని దగ్గరే ఉండి బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడు మనము మిగిలిన సగ్గుబియ్యం అన్నిటిని కూడా ఇట్లాగనే పువ్వుల్లాగా వచ్చేటట్లు మనము సగ్గుబియ్యంను చాలా బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి సగ్గుబియ్యం అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇట్లాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదే బాండీలో మనము జీడిపప్పును కూడా వేయించుకోవాలండి. మరి ఎర్రగా కాకుండా కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిల్లో ఇప్పుడు మనము కొబ్బరిని కూడా వేయించుకోవాలండి. కావాలంటే మనము ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు. ఇట్లాగా కొబ్బరిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు పచ్చిదానికంటే ఇట్లాగా వేయించుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని ముందుగా వేయించుకున్న సగ్గుబియ్యంను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము జీడిపప్పు, కొబ్బరి, కరివేపాకు ఇవన్నీ వేయించాం కదండి, వీటిని కూడా యాడ్ చేయాలి. మనము వేరుశనగ పప్పు ముందుగానే వేయించాం కాబట్టి వేయించాల్సిన అవసరం లేదు. ఈ సగ్గుబియ్యం స్నాక్స్కి మనము నైలాన్ సగ్గుబియ్యం వాడితే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం పాయసం చేసే సగ్గుబియ్యం కంటే నైలాన్ సగ్గుబియ్యం చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కారము. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఎంతో మనకి క్రిస్పీగా టేస్టీగా ఉండే, చాలా ఫాస్ట్గా అయిపోయే సింపుల్ స్నాక్ ఐటమ్ సగ్గుబియ్యం మిక్చర్ రెడీ అండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. సో వీటిని కావాలంటే మనం ఒక డబ్బాలో సర్వ్ చేసుకుంటే ఒక వారం రోజుల దాకా నిల్వ ఉంటాయి. ఈ సగ్గుబియ్యం మిక్చర్ టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి మనకి డబ్బాలో నిల్వ చేసేంత ఉండదండి. ఇట్లా గిన్నెలో వేయంగానే ప్లేట్లో వేసేసుకొని తినేస్తాము. ఈ సగ్గుబియ్యం మిక్చర్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.